టీవీ చూడడం తప్పు కాదు, కానీ చూడదగింది చూడండి. 60 వచ్చాక కూడా రంగులు ఏమిటండి? చచ్చిపోవా నువ్వు? రంగులేస్తే చచ్చిపోవా? ఎవరిని మోసం చేయడానికి? నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే కదా. ఒక అతను ఎప్పుడు రాగానే అడిగాడు, తేజ ఎక్కడున్నా? బయట. తేజ చిన్నవాడైనా హిందువులు చైతన్యవంతులు కావాలని దాదాపు 3 ఏళ్ళ నుంచి నన్ను అడిగి మీరు రావాలి రావాలి అని, అంటే నా సమయం కుదరక నా పర్యటన ఎక్కడెక్కడో ఉండడం వలన, నేను స్వదేశంలో విదేశంలో వెళ్ళడం వలన, సరే మొత్తాన్ని ఇప్పుడు కార్తీక మాసంలో మంచి కాలంలో ఇక్కడ రావడం జరిగింది. వచ్చేలా చేసినటువంటి మా నాగ తేజ, నా దాంట్లో నాగవంశం రాసుకున్నాను, అందువల్ల నన్ను ఎలా అంటే యాక్చువల్గా పని చేసేవాడు పేరు కోరుకోడు. పని చేసేవాడు పేరు కోరుకోడు. మీరందరూ ఇక్కడ ఇలా రావడం అతిపెద్ద సన్మానంగా భావిస్తాడు మా తేజ. అయినప్పటికీ మా సంతోషానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి ధర్మనిష్ట కలిగినటువంటి స్వామి వివేకానంద చెప్పారు, ధర్మనిష్ట కలిగినటువంటి కొద్ది మంది వ్యక్తుల చరిత్రయే మన చరిత్ర అన్నారు. కాబట్టి నిష్ట కలిగి ఉండండి. అది వ్యక్తిగత నిష్ట ఉండాలి, ధర్మనిష్ట కూడా ఉండాలి. అలా ఇష్టం మనం భగవంతుడి పట్ల దేశం పట్ల ఇష్టంతో సిస్టమేటిక్గా చేస్తే అది నిష్ట. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అది నష్ట. ఆ తర్వాత మనకు వచ్చేది అష్ట కష్ట. ఆ తర్వాత మీ ఇష్ట. అర్థమైందా? ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారేమో. చాలా ఎక్కువ రోజులేం లేవు మనం ఇలా గుళ్ళల్లో కూర్చుని ప్రవచనాలు చెప్పుకుని భజన చేసుకోవడానికి. భవిష్యత్తు చాలా చీకటిగా ఉండేలాంటి రచన జరుగుతుంది. హిందువుల్ని తగ్గించడానికి తొలగించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవాలయాలు ఎప్పుడు హిందువులతో కళకళలాడుతూ ఉండాలి. దేవాలయాల చుట్టూ ఉండేటువంటి వాళ్ళు హిందువులు అయి ఉండాలి. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా మన ఒక్కళ్ళమే పనికి మన సెక్యులరిజాన్ని బోధాన్ని వేసుకుని మన నాశనాన్ని మనం కోరుకోకూడదు. ఖచ్చితంగా మీకు సామెత తెలుసుగా, తమ్ముడే. ఆ తర్వాత ఏంటో చెప్పక్కర్లేదుగా, తెలుసు కదా. మనం మొహమాటానికి పోతే ఏదో వస్తుందని సామెత ఉంది కదా, ఆల్రెడీ వచ్చేసింది. కొత్తగా ఏం వచ్చేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉండండి, ధర్మనిష్ట కలిగి ఉండండి. ఇంక పైన మీరు ఖచ్చితంగా లేకపోతే ఖండించబడ్డానికి సిద్ధంగా ఉండండి. జరగబోయేది అదే అవుతుంది. రేపు డిసెంబర్ 25 మనం జరుపుకోవాలా వద్దా? ఎందుకు జరుపుకోవాలి? మనకేం పని అనుకుంటారా? కాదు, ఖచ్చితంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఒక మహాత్ముడు గొప్ప ఆయన పుట్టాడు. ఆయన పేరు ఏబీవీపీ. ఆయన ఎవరైనా అట్లా బిహారీ వాజ్పేయి. కాబట్టి మీరు డిసెంబర్ 20 జరుపుకుని ఆ రోజు కేకులు పోయింది. ఆ కేకులు చక్కగా ఏ ఇస్కాన్ లాంటి చోట నైవేద్యం పెట్టి కేకులు అయి ఉంటారు. ఆ కేకులు ప్రసాదంగా ఇచ్చేసేది. ఎవరికి? ఆ మేకులు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మనం టీవీలో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, మనం తినే పదార్థాల్లో ఇది కలుపుతున్నారు, ఉమ్ము కలుపుతున్నారు. కాబట్టి మనం ప్రసాదం కలిపి వాళ్ళకి పవిత్రం చేద్దాం. వాళ్ళు మనం అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మనం పవిత్రం చేసే ప్రయత్నం చేద్దాం. అదేనా? అలాగే మధ్యాహ్నం మాటల్లో ఒక మాట వచ్చింది. అప్పుడు ఎప్పుడో ర్యాలీ చేశారు నర్సాపురంలో. ఇది అసలు హిందూ దేశమేనా, ఇదేమో గొర్రెల దేశం అని డౌట్ వచ్చిందే అన్నది.
ఇక్కడ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చారు? అంతా మన వాళ్ళే. ఆటో స్పెల్లింగ్ ఏంటి? ఏయుటిఓ, అది కొట్టేసి ఏయుడిఐ అని రాశారు. ఏయుడిఐ రాస్తే ఏముంది? అవుతుందా? ఆటో ఆడి కారు అవుతుందా? ఇక్కడ పుట్టినవాడు గొర్రె అవుతాడా? కదా. వాడి మతి చెడింది. వాడు మారిన మతం కాదు, వాడి మతి చెడింది. కాబట్టి వాళ్ళ పట్ల మీరు కోపం తెచ్చుకోకండి. ఎవరైనా మతం మారితే కోపం తెచ్చుకోకండి, వాళ్ళ పట్ల జాలి చూపించండి. యు హేట్ డిసీజ్ బట్ నాట్ ద పేషెంట్. రోగాన్ని ద్వేషించాలి కానీ రోగిని ద్వేషించుకోవాలి. వాళ్ళంతా మన వాళ్ళే కదా. ఏం పేరు అడగండి? మహేష్, దినేష్, రమేష్, ఉమేష్, రాజేష్. ఎవరు? మనం పాట పాడుకున్నావా? 3 నెలల క్రితం పాట రిలీజ్ అయిందా? గుర్తుందా? కొంచెం పాడదామా? ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. రాముడు తమ్ముడు నలుగురా ముగ్గురా? రాముడు ముగ్గురా నలుగురా? చక్క చక్క చెప్పాలి. నలుగురే కదా? పడిపోయింది. పర్లేదు చెప్పాలి. ముగ్గురా నలుగురా? నేను అన్నట్టు అన్నం సరిపోయిందిరా. సరిపోయారు ఇద్దరికిద్దరు అన్నట్టు. ముగ్గురికి అన్నానా? రాముడితో కలిపి నలుగురు. అవునా? రాముడి తమ్ముడు నలుగురు కాదు, నేనేదో అర్థం చెప్తే. రాముడి తమ్ముడు ముగ్గురే కదా. ఆ ముగ్గురి పేర్లు ఏంటి? లక్ష్మణ, శత్రుఘ్న. ఓకేనా? లక్ష్మణ్ అన్నాడు, అన్నయ్య చాలా బాగుంది లంక, ఇక్కడ మనం రాజ్యాన్ని కట్టేసి ఇక్కడ ఉండిపోదామా అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నారు? అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంకా పట్టణం కాంచనంతో నిర్మించబడినప్పటికీ, కాంచనం అంటే బంగారంతో నిర్మించబడినప్పటికీ కూడా మనకి ఇది వద్దు. ఎందుకు అంటే మన మాతృమూర్తి అంటే కన్నతల్లి, మాతృభూమి, మనకి జన్మనిచ్చిన దేశం, ఇవి రెండు స్వర్గం కంటే ముఖ్యమైనవి. ఇలా దేశభక్తిని మన దైవమే నేర్పించినటువంటి రాముడు పుట్టిన నేలలో పుట్టినందుకు మనం ఆనందించాలా వద్దా? గర్వించాలా వద్దా? రాజగోపాల స్వామి లాగా దేశం వెళ్ళేలా వద్దా? కదా. కాబట్టి మనం పౌరుషంతో జీవించాలి, భగవంతుడి పట్ల విశ్వాసంతో జీవించాలి, దేశం ధర్మం పట్ల అభిమానంతో జీవించాలి. మోగళ్ళులో ఒక ఆయన పుట్టాడు, భీమవరం దగ్గర మోగళ్ళు. ఎవరు పుట్టారు? అల్లూరి సీతారామరావు. ఆ పక్కన ఇంకో ఊరు ఉందండి, ఆ ఊరి పేరు నాకు రాదు. భీమవరం పక్కనే స్వామి జ్ఞానానంద పుట్టారు. ఏం పేరు? గొలగనమూడ, గొలగనమూడే ఏదో ఉంది, గొలగనమూడి సంథింగ్ లైక్ దట్. పక్కనే గొలగనమూడి. అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడో చిలకమర్తి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. ఎక్కడైనా రాజమండ్రినా? అంటే ఆయన పద్యం చెప్పడానికి అక్కడికి వచ్చారని తెలుసు,
కానీ ఇటువైపే పుట్టారని నేను విన్నాను. ఇటువైపే కదా అప్పుడు సభ జరిగింది 1910లో. లాల్, బాల్, పాల్ ముగ్గురు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రాజమండ్రి. లాల్ అంటే ఎవరు? లాలా లజపతి రాయ్. బాల్ అంటే, పాల్ అంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు. అప్పుడు ఈ జగన్మంతి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు వెళ్ళి నేను పద్యం చెప్తాను, చెప్పండి అన్నారు. ఏం పద్యం అది? భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలయ్యెచ్చుచున్న తెల్లవారను గడుసని కొల్లవారు ముదురు గట్టి పాలు పిలుపుచున్న. తెల్లవారని గడుసని కొల్లవారు పాలు మూతులు బిగేగట్టి పాలు పితుకుచున్న. ఎప్పుడండి? 1910లో. ఇప్పుడు ఎంతండి? 2025. అంటే 115 సంవత్సరాలు అయింది. అప్పుడు దూడల్లా ఉన్నారు హిందువులు. ఇప్పుడు దూడలేనా? ఈ ఎద్దులు అవరా? ఎద్దులు అవరా? ముద్దుల్లాగే ఉంటారా? ఎదగలా వద్దా? ఎదగడం అంటే మేడ, కారా, బంగారమా, అపార్ట్మెంటా, డిపార్ట్మెంటా? ఇది కాదు. లోపల ఎదగాలి, లోకంలో కూడా ఎదగాలి. అలా ఎదగాలంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. మన భవిష్యత్తు దర్శనం చేయాలి. ఎన్నో దేశాల్లో ఇలాంటి ప్రశాంత వాతావరణం లేదు. 24 గంటలు వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. రష్యాకి ఉక్రెయిన్కి ఫైట్, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి ఫైట్, ఇప్పుడు సూడాన్లో సేమ్ అదే జాతి వాళ్ళు ఫైట్. కూరగాయల మొక్కలు చేసినట్టు వాళ్ళ జాతి వాళ్ళని మొక్కలు చేసి ట్రక్కుల్లో వేసి ఇసుక కబ్బేస్తున్నారు. ఆ మొక్కలను లారీలు ఎక్కించేస్తున్నారు, పెట్టిలో పెట్టి సజీవ సమాధి చేసేస్తున్నారు. ఎందువల్ల? వాళ్ళ మస్తకంలోకి పనికి మాల పుస్తకం ఎక్కింది. కనబడే వాళ్ళల్లో ప్రతి అణువులో దైవం ఉన్నాడు అని చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఈ ధర్మం ఉంటేనే లోకం ప్రశాంతంగా ఉంటుంది. సంస్కృతంలో చెప్తారు అనుచయాంతరాస్తరం. అదే ఓ సినిమా పాటలో చెప్పారు. అను అను వెలసిన దేవా అనువను నీవు అగుపింపరావా అను అను వెలసిన దేవా. అంతటా దైవం ఉన్నాడు అని మనం చూడగలిగితే ఇంకెవరి మీద ద్వేషం ఉంటుంది? రాదు కదా. అందుకోసమే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏమిటి చెప్పండి అందరూ. మా గీతామాత గారు, శశి గారు చెప్పేశారా? అర్థం ఏంటి అంటే ఎవరైనా ద్వేషం అన్నది లేకుండా అద్వేష్ట సర్వభూతానాం. రోజు నేను 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా, అది నా నియమం. ఇన్ని మాటలు ఇప్పుడు మాట్లాడి రాత్రి 12 గంటల దాకా వాళ్ళతో మాట్లాడేది. కానీ మరి పొద్దున్న ఇలా సైగలే 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతాం. అది రైల్లో ఉన్నా సరే, విమానంలో ఉన్నా సరే, విదేశంలో ఉన్నా సరే. అదొక నియమం నేను పెట్టుకున్నాను. అలాగే మిగిలినవన్నీ కూడా చదివితే మంచిదే. ఇవాళ అన్నీ అయిన తర్వాత మాట్లాడాను. జపం చేయడం, ఆదిత్య హృదయం, శిష్టాష్టకం, పూజ, హారతి, నివేదన ఇలా చాలా చేసుకుంటాం. కనీసం ఖచ్చితం కంపల్సరీ 12వ అధ్యాయం. అలా నాకు కూడా ఒక నియమం ఉందండి పొద్దున్నే అన్న పుణ్యాత్ములు ఎవరిని చేస్తాను. ఏదో ఒక నియమం. ఆహా, ఎక్కువ మంది తల్లులు, కొంతమంది పురుషులు గట్టిగా అమ్మ మీకు అలాంటి నియమమే ఉంది విన్నారా?
విన్నారా? అమ్మ నువ్వు ఒకసారి విన్నారా? విన్నారా? 18 అధ్యాయాలు అమ్మ రోజు చదువుతుంది. భారత్ మాతాకి, గీతా మాతాకి. అందుకని మన భగవద్గీత కన్న తల్లిలా ఓదార్స్తుంది. అందుకని రోజు భగవద్గీత చదవండి. అమ్మ అయితే అలా చదవండి అని చెప్తారు. నేను అంత మంచోడిని కాదు, నేను అలా చెప్పను. భగవద్గీత వేరే భగవద్గీతలు ఉచితంగా ఇస్తూ ఉంటా. ఇచ్చినప్పుడు దాని మీద ఒక స్టాంప్ వేస్తాను. ఆ స్టాంప్ ఏముంటుందంటే, మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా అలా రాస్తే రాధమనోదాసు కదా, అలా రాయండి. మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. ఇలాగే ఉంటుంది స్టాంపు. మళ్ళీ దానికి బ్రాకెట్ ఉంటుంది. బ్రాకెట్లో ఎందుకంటే చదవకపోయినా చస్తారు కనుక. ఇలాంటప్పుడు చెప్పడం మా రమేశ్వరుడు. ఇప్పుడు చెప్పండి, నేను భగవద్గీత చదివి చస్తాను అన్నో చేస్తాను. చెప్పరా? ఇప్పుడు చెప్పరా? ఆహా, ఓకేనా? భగవద్గీత పూరా పడినా ఓకే. భగవద్గీతకి, భగవద్గీతకి, శ్రీమద్ భగవద్గీతకి. నాకు గుళ్ళో నాన్న మాట్లాడుకున్నానా, నాన్న మాట్లాడితే, నాన్న కొంచెం మాట్లాడుతున్నానా ప్లీజ్, కొంచెం మాకు తెలియదు కదా. సో భగవద్గీత నాకు రాజగోపాల స్వామి చూడగానే నా మనసులో మా శ్రీధర్ స్వామి చెబుతుంటే నాకు లోపల ఏం తిరిగిందంటే, ఆదిశంకరుల వారు భగవద్గీత గురించి చెప్పినటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత కించితీత గంగాజల గణ లవ కణికాపి. అంటే గంగాజలం ఒక్క చుక్క నోట్లో పడిన, భగవద్గీత కొంచెం చదివిన ఏన మురారి సమస్య. అంటే మురారి అంటే ఎవరు? కృష్ణుడు. ముర అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు. ఆ కృష్ణుని ఒక్కసారి స్మరించిన, భగవద్గీత కొంచెం పఠించిన, గంగాజలం కొంచెం స్వీకరించిన వాడు ఏమైనా నచ్చాం యముణ్ణి మళ్ళీ చూడక్కర్లేదు. అయితే మనకి ఏముండాలి? లోపల విశ్వాసం ఉండాలి. ఫెయిత్ లేకుండా చేస్తే అంత పగ ఉండదు. ఒక అబ్బాయి బాగా వినాలి, అర్థం చేయగలరు. ఒక అబ్బాయి పుట్టాడు, పెరిగాక అన్ని మాటలు రావాలిగా. వేరే భోజనం చేశారా అన్నాడు, స్నానం చేశా, ఆన్సర్ ఇస్తాం కదా. అబ్బాయిని మీరు ఏం అడిగినా సరే విశ్వం అంటాడు. ఏమంటాడు? వేద పండితులు ఇంట్లో పుట్టాడు, నోరెత్తుడు ఏమంటాడు? విశ్వం అంటాడు. పెరుగుతున్నాడు, తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు. మరి ఇతని నోరెత్తుడే ఓన్లీ ఒకటే డైలాగ్ విశ్వం అంటాడు. ఇలాంటి వాడికి మరి ఇంకా ఏం నేర్పలేదు. ఆ తర్వాత 2 తమ్ముళ్ళు వేదం నేర్చుకున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళని. మరి మనలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆలోచిస్తారని చెప్పలేం కదా. ఆ తోటి కోడళ్ళు 2 మాట్లాడుకుంటుంటారు. కొప్పు పుట్టింది నిప్పు, అది కొంపకు కొప్పు. ఈ విషయం చెప్పు. ఈ కొప్పు వెళ్ళి ఈ కొప్పుతో చెప్పింది ఏమని? మా తమ్ముడు మా మొగుళ్ళు సంపాదిస్తున్నారు, ఆయన తింటున్నాడు. వాళ్ళ అమ్మ వెళ్తారు, అత్తగారు బాధ కదా. ఒరే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోరా, వీళ్ళు నిన్ను అన్ని మాటలంటే నేను పడలేకపోతున్నాను అంది. ఈయన ఏమన్నాడు? ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలన్నాడు అన్నాడా? ఏమంటాడు చెప్పండి? అబ్బా ఇది పట్టుకోవడం అంటే, ఈ పట్టుకున్న వాళ్ళకి పట్టదు, ఇది పట్టుకోవడం, ఇది కావాలి పట్టుకోవడం. మనం అయితే ఎందుకు వెళ్ళాలంటారు? ఆయన అంటే విశ్వం అని వెళ్ళిపోయింది. మీరు బాగా వినాలి.
వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వేద పండితుల్ని ఎవరైనా కార్యక్రమానికి దానికి ఎందుకు పిలుస్తారు? సరే ఏదో కార్యక్రమం చేసి పెడతారు. కానీ ఆయన అలా వెళ్ళిపోయాడు. బదిలీలకు మోగవారు, వీళ్ళకి నోరు పెడతాడు. ఈ తమ్ముళ్ళిద్దరికి నోరు లేదు. ఇంకా వీళ్ళకి నోరు లేకపోతే ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవకపోతే సంభావన ఎక్కడిది? ఇల్లు ఎలాగా? చాలా కష్టమైపోయింది, చాలా దుఃఖం. ఓ ఋషిగారు అలా వెళ్తుంటే ఈ తల్లి కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళ ఇంటికి రమ్మని, ఏమంటే ఇలా మా ఇంట్లో ఇలా ఇలా అంటే, ఏమన్నా జరిగిందా అన్నారు ఋషిగారు. ఇలా మా పెద్దోడు సరే వాట్సాప్లో అందులో ఏదైనా షేర్ చేయండి, ఆ గోడ మీద పోస్టర్లు అయ్యి అంటించండి అన్నారు. అదే ప్రకటన, మా వాడు తప్పిపోయాడు, ఎందుకు పొడుగు రాస్తాడు. మళ్ళీ వచ్చాడు పిల్లడు. లోపలికి వచ్చేటప్పుడు ఏమన్నాడు? ఎందుకు ఇచ్చారు అన్నావు అని లోపలికి వచ్చాడు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మళ్ళీ గాత్రం వచ్చింది, మళ్ళీ జీవితాలు సరైనది. ఎందుకు ఆయన ఓన్లీ ఒక్క విషయమే అంటాడు? విష్ణు సహస్రనామం స్టార్టింగ్ ఏంటి? అదే ఆయనకి అది ఒకటి పట్టింది, అంతే. గత జన్మలో ఆయన దాంతోనే జీవితం అంతా గడిపాడు, అది ఒకటి పట్టింది. మనకు అలా పట్టాలి. ఒక లంబాడి ఆయన నాకు ఫోన్ చేస్తాడు, పేరేమిటి? దేవుడు. ఫోన్ చేస్తే ఇప్పుడు రామా చెప్పు రామా అంటాడు. మాటికి రామా ఎక్కడున్నా రామా, రామా ఏం చేస్తున్నారు రామా, మాటికి రామ 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 అనకుండా ఉండడు. అలా పట్టాలి, మనకు పట్టాలి. మనకేం పట్టింది? హాయ్ బ్రో ఇది పట్టింది. అందుకే బృందావనంలో గోడ మీద రాస్తారు ఏమని? హాయ్ హలో చూడో హరే కృష్ణ బోలో. చెప్పండి, హాయ్ హలో చూడో హరే కృష్ణ బోలో. బాగుంది కదా? అందుకని మనం అందరం కూడా భగవన్నామం మనకు పట్టాలి. పట్టేలా మనకి మనమే శిక్షణ ఇచ్చుకోవాలి. ఆ శిక్షణనే ఏ రూపంలో ఇచ్చేవారు? పూర్వం భజన రూపంలో ఇచ్చేవారు. మా మాస్టర్ లెక్చరర్ ఒక ఆయన చిన్న మొక్క నేర్పాడు. చిన్న మొక్క ఎంత బాగుందో మీరు చెప్పండి. భజన చేసే భక్తులకెల్లా, భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ నామ భజన, భయము లేదోయ్ నామ భజన. ఏమో నరుడా హేళన చేసేవు, ఏమో నరుడా హేళన చేసేవు. నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ భజన. భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ భజన, భయము లేదోయ్ రామ భజన. కాబట్టి మనం భయం ఉండకూడదు అనుకుంటే భయం తొలగించేటువంటి వాడు భగవంతుడు. అందుకని నామం చేయాలి, నోటికి మనకు అలవాటు అవ్వాలి. పూర్వం చూడండి, ఉత్తరం రాశారు, పైన ఏం రాసేవారు? శ్రీరామ. ఏదన్నా ఒక షాపులో ఏదన్నా మొదలు పెట్టారు, శ్రీరామ శ్రీరస్తు. అవునా? ఏ పని మొదలు పెట్టినా ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఫస్ట్ ఏం రాసేవారు? ఓ కదా. అలా ప్రతిదీ మంత్ర సహితం. అసలు ఇన్ని మాటలు ఎందుకు? నిద్ర లేచాం, లేవగానే రెండు చేతులు నలుపుకుని చేతులు చూస్తూ ఏం చెప్పేవాళ్ళం? ఇది చెప్పాలి. అందరికీ వచ్చా? అందరికి వస్తుందా? రాకపోవచ్చు. అందుకని గోదాదేవి
కలియుగం స్టార్టింగ్లో వచ్చింది ఆవిడ. మనం ఎలాంటి వాళ్ళం ఆవిడకి తెలుసు. అందుకని ఆవిడ షార్ట్ కట్లో చెప్పింది. ఏం చెప్పింది? రెండు చేతులు చూసుకోండి సార్. ఇలా చెప్పండి. హరి 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 హరి. ఇది కూడా అనకపోతే వేసుకోండి. మరి అంతే కదా, అదైందా? రెండు అక్షరాలు పొద్దున్న లేవగానే అనాల్సింది. అందుకనే అన్నమయ్య ఏం చెప్పారు? పాడండి అందరు. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరినామములే అన్ని మంత్రములు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 శరణనవో మనస భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస భావములోన బాహ్యమునందును గోవింద గోవింద. మనం తెలుసో తెలియక